నమస్తే. ఏముందన్న ఆడ ఖమ్మంలో తుమ్మల నాగేశ్వరరావు చంద్రబాబు ఆదేశాలతోటి రేవంత్ రెడ్డి ఇక్కడ ఇది భూదాన్ భూమి బోర్డు భూదాన్ సంబంధించిన బోర్డు ఆల్రెడీ 1800 మంది పేదలకు 100 గదుల చొప్పున ఇచ్చింది 2014లో తెలంగాణ రాకముందు ఇచ్చింది. దాని మీద తుమ్మల నాగేశ్వరరావు అనుచరులు అంతకుముందు పువ్వాడ అజయ్ అనుచరులు ఇప్పుడు తుమ్మల నాగేశ్వరరావు అనుచరులే ఇద్దరు సేమ్ ఒక 8 మంది కలిసి అక్కడ ఆ భూముల పైన కబ్జాలు పెట్టుకుంటూ ప్రయత్నాలు చేస్తారు. పక్కనే ఆ భూములకు పక్కనే కలెక్టర్ ఆఫీస్ వచ్చింది. ఆ తర్వాత ఒక ఇంటర్నేషనల్ స్కూల్ ఒక ప్రదేశం డెవలప్ అవుతుంటే ఆ కబ్జాదారుల కన్ను వీళ్ళ మీద పడ్డది. అయితే గతంలో వందల మంది పోలీసులు వెళ్ళి అడ్జస్ట్ చేస్తే ప్రజలు తిరగబడ్డారు. అయితే ఈరోజు పొద్దున దాదాపు 10,000 మంది పోలీసులు సిఆర్పిఎఫ్ బలగాలు ప్లస్ ఎస్డిఆర్ఎఫ్ మొత్తం బలగాలు ఇరిగేషన్ డిపార్ట్మెంటు అండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ అందరు కలిసిపోయి పొద్దున 6 గంటల నుంచి ఇప్పటి ఇంకా మొత్తం కూల్ చేస్తూ ఉన్నారు. ఆ పేదల ఇల్లు గూడ్చలన్నింటినీ కూడా హైకోర్టు ఆర్డర్స్ ఉన్నాయి దీని మీద. హైకోర్టు ఆర్డర్స్ ఉన్నప్పటికీ కూడా ఇంతవరకు వాళ్ళకు కాస్ట్లీ భూమి అని చెప్పేసి కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఉంది అని చెప్పేసి అసలు వాళ్ళకు ప్రభుత్వం సంబంధం ఉండదు. భూదాన్ బోర్డు భూములు సపరేట్ ఉంటాయి. అయినప్పటికీ కూడా కూల్చేసారు. అసలు ఎలాంటి ఆర్డర్ లేకుండా కూల్చేసారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డిని వేరే మన పాషం యాదగిరి ఇలాంటి వాళ్ళు అడిగితేనేమో అసలు మాకు సంబంధం లేదు నాకు తెలియదు అని చెప్పేసి కలెక్టర్ ఫోన్ చేశాడు. కలెక్టర్ ఫోన్ చేస్తే సార్ ఇది తుమ్మల గారు చెప్పారు సార్ అందుకే మేము పోయినామని చెప్పేసి ఆయన అంటున్నాడు. సో పొంగులేటి శ్రీనివాసరెడ్డి నాకు చెప్పకుండా మీరు ఎట్లా చేస్తారు నేను మంత్రిగా నాకు కనీసం ఇన్ఫర్మేషన్ ఉండాలి అని చెప్పేసి పొంగులేటి అంటే నాకేం తెలియదు సార్ నాకు మంత్రి గారు చెప్పారు తుమ్మల గారు చెప్పేసి అన్నాడట పొంగులేటి శ్రీనివాసరెడ్డి. సో ఇంత అరాచకం జరుగుతుంది. అంతే 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 అన్న అన్న అవును 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 100 గజాలన్న 100 గజాలు 1800 కుటుంబాలు కనీసం నోటీస్ లేదు ఏం లేదు. ఎర్లీ మార్నింగ్ వచ్చేసారు. మొత్తం ఖమ్మంలో ఉన్నటువంటి అన్ని జేసీబీలు మాట్లాడుకొని వచ్చారు. ఒక్క జేసీబీ కూడా వేరే పనికి అని చెప్పి అడిగితే ఒక్క జేసీబీ లేట. 100 జేసీబీలు 10,000 మంది పోలీసులు రెవెన్యూ డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్లు వచ్చి మొత్తం చుట్టుముట్టిన 60 ఎకరాలు చుట్టుముట్టేసి మొత్తం పాపం వాళ్ళు పొద్దున్నే నిద్ర లేకముందే వాళ్ళందరినీ గుడిసెలు గూలు కొట్టేసారు. చాలా ఘోర పరిస్థితి. 1800 కుటుంబాలు ఉండేవాడి. నేను చేస్తున్నా మేము అటే పోయినాం. ఆ కవరేజ్కి వెళ్తుంటే మమ్మల్ని నకరికల్ పిఎస్లో అరెస్ట్ చేసి నకరికల్ పిఎస్ దగ్గర అరెస్ట్ చేసారు. శాలిగౌరం పిఎస్లో ఉన్నారు ప్రజెంట్ ఇప్పుడు. అవును షూర్ అన్న ఓకే అన్న తప్పకుండా థ్యాంక్ యూ అన్న. షూర్ అన్న. మీరు కూడా ఒక ఈ రేపల్లుండో మరి మీరు ఖమ్మం ప్లాన్ చేయండి అన్న. మీరు కూడా వెళ్ళండి. వెళ్తే కొంచెం ఆడ పేదలకు అండగా ఉన్నట్టు ఉంటుంది.